హాయ్ అండి. ఇప్పుడు మనం లగాన్ చికెన్ చేసుకోవడానికి అయితే చికెన్ కడిగి పెట్టుకున్నా. చికెన్ కడిగి పెట్టుకొని ఇదిగోండి వేసుకుంటా. ఏమేమి వేసుకుంటానో చూడండి. దీంట్లో ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాము. 1/2 కేజీ చికెన్కి టీ స్పూన్ సాల్ట్ చాలా అనుకుంటున్నా. ఎందుకంటే మనం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఉంటే ఏం చేయలేము. 2 స్పూన్ల కారం, 2 టీ స్పూన్లు, టీ స్పూన్తో 2 టీ స్పూన్ల కారం, ఇదిగోండి 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ కూడా కాదు, ఇది ఒక చిటికెడు మీద కొంచెం ఎక్కువ అంతే. ఇది గరం మసాలా. గరం మసాలా ఎక్కువ వేసుకుంటే బాగా ఘాట్ అవుతుంది. ఇంకా ఇంతే వేసుకునేది. ఇదిగోండి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా స్పూన్ వేసుకోవాలి. ఇది రాత్రి పట్టిన ఘాట్ అవుతుందేమో అని కొంచెం తక్కువనే వేస్తున్నా. ఇది మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని, చిన్న మూకుడు పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ కొన్ని జీడిపప్పులు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి అవైతే మాడిపోతాయి. ఇవి మాడిపోతే అవి వేగవన్నమాట. ఎంత ఒక 7-8 వేసినా సరిపోతుంది ఈ 1/2 కేజీ చికెన్కి. ఇదైతే పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ అయితే మనం కలుపుకున్నాం కదా, మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నా.
మామూలుగా వేగితే సరిపోతుంది. ఇట్లా ఇవైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రా మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇదిగోండి రా మసాలాలు, ఈ లవంగాలు, యాలకులు, బండ పువ్వు అంటారు కదా, బండ పువ్వు. ఇక్కడ కంపల్సరీ వేసేది ఏంటంటే మనకి ఇది మన ఇదైతే సాజీరా, అది గుర్తొస్తలేదు చెప్తా. ఇదైతే సాజీరా, ఇది జాజికాయ, జీలకర్ర పొడి వేసుకుంటాం కానీ జీలకర్ర పొడి లేదు కాబట్టి ఈ జీలకర్ర సరిపోతుంది. ఇది చెక్క, ఇది ఏదో అంటారు, అయిపోయే వరకు చెప్తా. ఇవైతే కొంచెం వేయించుకోవాలి. గసగసాలు ఇవైతే ఇగో ఈ తెల్లటి అయితే చిన్నగా ఉంటాయి కదా, అవి గసగసాలు. ఇవన్నీ కలుపుకొని మనం పేస్ట్ అయితే చేసుకోవాలి. గసగసాలు మంచిగానే బాగానే వాడతారు ఇక్కడ సైడ్ అయితే. పెళ్ళిళ్ళకి ఇట్లానైతే ఇవి లేనిది కర్రీస్ ఏ ఉండవు. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది ఈ స్మెల్ అయితే. ఇప్పుడు నేను ఈ బౌల్ ఎంత పెట్టుకుంటున్నా అంటే జీరా రైస్ చేస్తున్నా. జీరా రైస్ లగాన్ చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది పోపు వేసుకొని మనం రైస్ కుక్కర్ అందులో పెట్టుకుంటే సరిపోతుంది, అదే అవుతుంది. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లోకి జీరా రైస్లోకి మనం కొంచెం జీలకర్ర ఎక్కువ తీసుకోవాలి. ఒక 4 లవంగాలు, ఇది సాయిజీరా, ఈ 2 యాలకులు. బాగా స్పైసెస్ వేసుకోవద్దు, ఎందుకంటే మనకు బాగా స్పైసెస్ వేసుకున్నప్పుడు ఈ జీరా అనేది మనకు అది ఫ్లేవర్ రాదు, ఆ మసాలాలు డామినేట్ చేస్తాయి. ఇది బండ పువ్వు, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మన ఇష్టము, కొంచెం మేము నెయ్యి ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ వేసిన, లేదంటే టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఒక రెండు పావులు అంటే ఒక 50 ml ఆయిల్, ఒక 20 ml నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. మేము కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఈ మసాలాలన్నీ ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి బాగా మసాలాలు అవసరం లేదు, కొంచెం అల్లం పేస్ట్, కొంచెమే
ఇట్లా స్పూన్ కొస్తకి వేస్తున్నా నేను. కొంచెం ఈ గరం మసాలా, ఇది కొంచెం బగారా మసాలా. నేనైతే ఇట్లా చేస్తా, మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. నేనైతే ఇట్లా చేస్తా. ఒక్క 3 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం ఇది కొంచెమే పుదీనా, ఈ 2 కూడా వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నా. సరిపోతుంది అనిపిస్తుంది. మీరు గంట సౌండ్ అవుతుంది అని అంటారు కదా, ఇగో అందుకే ఈ గంట అయితే పెట్టుకున్నాం. బియ్యం ఏంటి అంటే మామూలు సోనా మసూరా రైసే, అందుకు మనం నీళ్ళు కొంచెం ఎక్కువనే పోసుకోవాల్సి వస్తుంది. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు పోస్తున్నాం. ఇంకా ఇది వేసొచ్చి బియ్యం వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకున్నదంటే మనం ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక 1/2 అవర్ అయింది, మంచిగా నానింది. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా పేస్ట్, ఇది గసగసాలు, కాజు అవన్నీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్, ఈ టమాటా ప్యూరీ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదిగోండి కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. ఒక 50 mlకి ఎక్కువ, 100 mlకి తక్కువ, బాగా వేసుకోవద్దు పెరుగు కూడా. ఇప్పుడు ఇవి ఆనియన్స్, మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, ఈ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్నైతే ఇంకొక గంట పాటు అయితే నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదైతే గంట నానింది. ఇప్పుడు మనం దీంట్లో ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసుకోవాలి.
బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేయించుకునే మొత్తం వేసుకోవాలి. ఎందుకంటే మనం 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాం పెద్ద సైజు, ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలు, కొత్తిమీర, పుదీనా. ఇంకా ఇది ఇప్పటి వరకు మనం స్టవ్ మీద పెట్టుకోలే కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకునే టైం వచ్చింది. ఇదిగోండి, ఇదైతే కసూరి మేతి. ఇట్లా మనం కూరలో కలిసేటట్టు వేసుకోవాలి. ఇది మిగిలిన ఆయిల్ అన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేయించుకున్నాం కదా, ఆ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అంతా మంచిగా కలుపుకోవాలి. ఇది మనకు జీరా రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, మన దేంట్లోకైనా బాగుంటుంది. వైట్ రైస్లోకైనా బాగుంటుంది. ఇది ఇక్కడనైతే కొందరు లగాన్ చికెన్ అంటారు, కొందరు బటర్ చికెన్ అంటారు. ఈ బటర్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి. ఒక 2 అయితే బటర్ క్యూబ్స్ వేసుకోవాలి. ఈ రెండింటిని అయితే వేసుకుంటాను నేనైతే. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది దీంట్లో మెల్ట్ అవుతుంది కాబట్టి ఇట్లా వేసుకుంటాం, లేదంటే లాస్ట్కి వేసుకోవాలనుకున్నా ఇట్లనే వేసుకుంటాం. ఇంకా ఇంతేనండి, దీంట్లో వేసే ఏం లేవు. ఇప్పుడు కాసేపు అంటే ఒక్క 5 మినిట్స్ అయితే పెద్ద మంట మీదనే మూత పెట్టుకొని పెద్ద మంట మీదనే చేసుకోవాలి. పెద్ద మంట మీదనే ఉడికించుకోవాలి ఒక్క 5 మినిట్స్. ఇదిగోండి ఉడుకుతుంది. మనం పెద్ద మంట మీద పెట్టుకున్నాం కదా, ఇక ఇట్లానైతే అవుతుంది. అందుకే మనం పెద్ద మంట మీదనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ అయితే చిన్నగా పెట్టుకోవాలి. ఇంకా చిన్నగా అంటే మీడియం పెట్టుకోవాలి. మొత్తం చిన్నగా ఏం పెట్టుకొని అవసరం లేదు. మీడియం పెట్టుకొని చేసుకోవాలి. ఇది మీడియం పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం వేసిన బటర్ కరిగింది చూసారా, అంత నూనె ఇట్లా కొంచెం తేలుతుంది కదా. ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఈ చిన్న మంట మీద 20 మినిట్స్ అయితే మాత్రం ఇంకా మంచిగా నూనె పైకి తేలి చాలా బాగుంటుంది చికెన్ అయితే. ఒక 20 మినిట్స్ అయితే చిన్నగా పెట్టుకొని చేసుకుందాం. ఇది ఇదిగోండి, మనకు ఆయిల్ అంతా బయటికి వచ్చింది. ముక్క కూడా ఉడుకుతుంది. చూపిస్తా. ఎందుకంటే మనకు చాలా సేపు నానింది కదా, ఒక 1.5 గంట అట్లా మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకు చాలా మంచిగా ఉడుకుతుంది ఈ ముక్క కూడా.
ఇదిగోండి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. మస్తు మంచిగా ఉడికింది ముక్క అయితే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే. మన లగాన్ చికెన్, బటర్ చికెన్ అంటారు, లగాన్ చికెన్ అంటారు. ఇక ఎవరు వీళ్ళని బట్టి ఎవరు ఇట్లా అంటారు. బటర్ చికెన్ అంటారు, లగాన్ చికెన్ అంటారు. ఇదిగోండి మన జీరా రైస్ కూడా మంచిగా అయింది. ఇట్లా రైస్ కుక్కర్లో చాలా బాగా అవుతుంది. మీరు కూడా చేసుకోవాలనుకుంటే రైస్ కుక్కర్లో చేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి చికెన్ జీరా రైస్ చాలా బాగుంటుంది. ఇట్లా వేసుకొని తినండి మీరు కూడా. ఇట్లా చేసుకొని తినండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇది చల్లారాలే. లగాన్ చికెన్తోనైతే మేము జీరా రైస్ లగాన్ చికెన్తోనైతే ఇంకా తినేస్తాము. ఆకలేస్తుంది. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్. రేపు మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. ఇంకా నేనైతే తినేస్తున్నా. చూడండి పీస్ అయితే ఎంత మంచిగా ఉడికిందో. ఇది కాలుతుంది. తింటారా తినరా వీళ్ళు మరి వండుతారు కానీ తినరా అనుకుంటున్నారంట. మా చెల్లె అన్నది తింటానులా అసలు వండుతారు కానీ అన్నది. అందుకే తిని చూపిస్తున్నాను అన్నమాట. బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుందండి. ఇంకా నేను తింటూ ఉంటాను.